హాయ్ ఫ్రెండ్స్, ఇందాక షార్ట్లో చెప్పినట్టు ది గ్రేట్ కింగ్ రామన్ 9 2016లో చనిపోయిన తర్వాత ఆయన కొడుకు రామన్ 10 పేట ఎక్కాడు. ఆయన ఎక్కిన తర్వాత అందరికీ చుక్కలు చూపించారు. క్రౌన్ ప్రాపర్టీ బ్యూరో అని వాళ్ళ నాన్నగారు ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ రాజవంశానికి సంబంధించిన మొత్తం ఆస్తిని ప్రభుత్వం హ్యాండిల్ చేసేలాగా, ఆ డబ్బు ప్రజలకు ఉపయోగపడేలాగా ఆయన ఒక సంస్థ ఏర్పాటు చేశారు. ఈయన వచ్చాక, అంటే రామన్ 10 వచ్చాక ఆ సంస్థని 2018లో మొత్తం బ్యాన్ చేశారు. అసలు ఆ సంస్థని, ఆ రూల్ తీసేశారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏవైతే హ్యాండిల్ చేస్తుందో ఆ క్రౌన్ ప్రాపర్టీ బ్యూరోకి సంబంధించిన ఆస్తులన్నింటినీ ఆయన పేరు మీదకి మార్చుకున్నాడు. అయితే అసలు ఆయన ఎందుకు అలా ప్రభుత్వం నమ్మకుండా, అక్కడ ఎవరిని నమ్మకుండా మొత్తం ఆస్తులు ఆయన పేరు మీద తెచ్చుకున్నాడో మనకైతే తెలియదు. అసలు ఆయనకి ఏం ఇప్పుడు ఈ సినిమా ఉంది, ఇందాక నేను చెప్పినట్టు రావణ చౌదరి సినిమాలో వాళ్ళ నాన్న అందరికీ భూములు పనిచేస్తే మన మోహన్ బాబు గారు మ్యాప్ పెట్టుకుని మరి మొత్తం వెనక్కి తెచ్చుకున్నట్టు ఈయనకేం ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయో, ఆయన పెరిగినప్పుడు, ఆయన ప్రిన్సెస్గా ఉన్నప్పుడు ఆయనకేం ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయో, సో మనకు తెలియదు. కాబట్టి ఆయన మొత్తం ఆస్తుల్ని ఆయన పేరు మీద తెచ్చేసుకున్నాడు. మన వాళ్ళంతా వెళ్తారు కదా, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఈయనకి సుమారు 3000 ఎకరాల అత్యంత విలువైన భూమి ఉంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, హోటళ్లు, ప్రభుత్వ ఆఫీసులు ఈయన స్థలాల్లోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు 16,000 ఎకరాలకు పైగా భూమి కూడా ఉందంట. వీటి ద్వారా ఏటా వేల కోట్ల రూపాయలు అద్దె కూడా వస్తుంది. ఈయనకి ఆభరణాలు సేకరించడం కూడా ఒక ఆర్ట్ అనమాట. ఈయనకి బాగా ఇష్టం అనమాట. ఈ సేకరణలో గోల్డెన్ జూబ్లీ డైమండ్ అనేది ఒకటి ఉంది. ఇది 545 క్యారెట్లు ఉంటుందట. ప్రపంచంలోనే కట్ చేసిన వజ్రాల్లో ఇది అతి పెద్దది. ఇంకా థాయిలాండ్లోనే 2 అతిపెద్ద కంపెనీల్లో ఈయనకి భారీగా వాటాలు కూడా ఉన్నాయి. సేమ్ కమర్షియల్ బ్యాంకులో 23%, సేమ్ సిమెంట్ గ్రూప్, అంటే ఈ థాయిలాండ్లో అతిపెద్ద సిమెంట్ గ్రూప్, దీంట్లో 33% వాటాలు ఉన్నాయి. ఈ షేర్ల వల్ల ఈయనకి ప్రతి సంవత్సరం భారీగా లాభాలు కూడా వస్తాయి. ఇక ఇన్ని డబ్బులుంటే దాంతో కాస్తైనా చిల్లవుతారుగా. ఈ సంపత్తు ఆయనకు మొత్తం 38 ప్రైవేట్ జెట్లు మరియు హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఆయన ఏం చేస్తారంటే వాటిని స్వయంగా నడుపుతాడంట. అలాగే 300కు పైగా లగ్జరీ కార్లు, రోల్స్ రాయల్స్, ల్యాంబర్గిని వంటివి ఎన్నో ఉన్నాయి. ఇంకా 52 ఈ రాయల్ బోట్స్ అంటారు కదా, బోట్స్ సీ మీద వెళ్ళేవి, అవి కూడా ఉన్నాయంట. క్లుప్తంగా చెప్పాలంటే 100 ఏళ్లుగా వస్తున్న ఆ రాజవంశానికి చెందిన ఆస్తులన్నింటినీ తన సొంత ఆస్తిగా మార్చుకోవడం వల్ల ఆయన ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన రాజుగా నిలిచాడు. మామూలు కాదు. అయితే ఈయనకి మొత్తం 4 భార్యలు ఉన్నారు. అందులో మొదటి 3కి విడాకులు ఇచ్చాడు. ఇంకా మొత్తం 5 కొడుకులు ఉన్నారు. అందులో రాజుగారికి తన 2వ భార్య అయిన సుజారాణి ద్వారా 4 కుమారులు జన్మించారు. 1996లో ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత ఆ 4 కుమారులను థాయిలాండ్ నుంచి బహిష్కరించారు. వారిని ఇంతవరకు మళ్ళీ థాయిలాండ్లో అడుగు పెట్టలేదు, ఎందుకో తెలియదు. వారికి ఉన్న రాజ బిరుదులను కూడా తొలగించారు. ప్రస్తుతం వాళ్ళు అమెరికాలో నివసిస్తున్నారు. రాజుగారికి తన 3వ భార్యకి ఇంకో కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం రాజుగారి సంతానంలో ఈయనే అందరికంటే చిన్నవాడు కూడా. అధికారికంగా క్రౌన్ ప్రిన్స్, అంటే యువరాజు అని ప్రకటించకపోయినప్పటికీ భవిష్యత్తులో సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడు ఈయనే అని భావిస్తున్నారు. సో అదండి కింగ్ రామా 10 గురించి. నెక్స్ట్ షాట్లో అంటే ఈ థాయిలాండ్ రాజవంశస్థుల్ని రామా 1, రామా 2 అని ఎందుకు పిలుస్తున్నారు, అసలు ఆ స్టోరీ ఏంటి, బ్యాక్ స్టోరీ, సో దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.